ఆదిత్య 369 సినిమా అనేది ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి కారణం ఏంటి? ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు బాలకృష్ణ గారు ఏం చెప్పారు? ఎందుకంటే అది ఆయన చేస్తున్నటువంటి అప్పటి వరకు చేసిన సినిమాల కన్నట్టుగా భిన్నమైన సినిమా అది. ఎలా జరిగింది సార్ అది? ముందుగా బాలకృష్ణ గారు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నటుడిగా మా అందరికీ చాలా గర్వకారణం. ఆయన ఇంకా 50 ఏళ్ళు ఇంకా ఆయన బాగా నటించాలి అంటే వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నేను గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఆయనతో నాకు ఒక 35 సంవత్సరాల ట్రావెలింగ్. 89లో నుంచి మొదలైన మా ఇది 89లో ఫస్ట్ టైం మేము ఆయన్ని కలవటం జరిగింది కథాపరంగా. సో అక్కడి నుంచి ఇంకా మా ఇది ఇప్పటిదాకా సాగుతూనే ఉంది. వారితో ఐ థింక్ భార్గవ గోపాల్ రెడ్డి గారు తర్వాత 4 చిత్రాలు, అంటే ఆయన 6 చిత్రాలు 7 చిత్రాలు చేశారు. నేను 4 చిత్రాలు చేయటం జరిగింది. ఆ అదృష్టం నిజంగానే నేను చాలా సంతోషపడుతున్నాను. ఇక బాలకృష్ణ గారిది అంటే అప్పటి బాలకృష్ణ గారు ఇప్పుడు బాలకృష్ణ గారు మేము మొత్తం ఆయన్ని అక్కడి నుంచి చూసినవాడు కాబట్టి మాకు అది ఆయన ఎప్పుడు ఒకటేనండి. మేము అప్పట్లో కూడా ఆయనకు ఒక పేరుండేది, బాలయ్య బంగారం అని. అది నిజంగా ఆయన బంగారం లాంటి మనిషి. ఏదన్నా ఉన్నా కోపం ఉన్నా మాట ఉన్నా బోళగా అనేసేయటం, మళ్ళా అది దాని గురించి మర్చిపోవటం. ఏదన్నా ఒకవేళ అంతగా అవతల వాళ్ళని ఏదైనా హర్టింగ్గా ఉన్నది కాబట్టి సరే అండి అది ఇది అని చెప్పేయటం, మళ్ళీ అంత అప్పటికప్పుడే మర్చిపోయి ఉండే ఒక ఆ చిన్నపిల్లాడి మనస్తత్వం అయింది. అదే ఆయన్ని కాపాడింది. వాళ్ళ ఇంత స్థానానికి కూడా వచ్చింది ఏంటంటే అంత బోళాతనం, మనసులో ఏ కల్మషం లేకుండా ఉండటం, ఇవన్నీ ఆయన చేయటం జరిగింది. ఆ విషయంలో ఇకపోతే ఆయనతో నాకు ఆ పరిచయ భాగ్యం. దీనికి ముందుగా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత దేవి వరప్రసాద్ గారికి, దేవి ఫిలిమ్స్ అధినేత. ఎందుకంటే యాక్చువల్గా నాది 87లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మనం మొదలుపెట్టి పెద్ద సక్సెస్గా నేను ఆ రోజుల్లో చిన్నోడు పెద్దోడు కూడా నాకు 12 సెంటర్లు ఆడి పెద్ద సక్సెస్ అయినా బాలంకులు ఏమయ్యా నువ్వు పెద్ద సినిమా చేయవయ్యా నేను పిలుస్తాను, అది ఎవరంటే హీరోలతో అది మాట్లాడతాను అని అంటం జరిగింది. అలాగే అంకుల్ అన్నప్పుడు ఆ తర్వాత సడన్గా ఒకరోజు ఆయన నాకు ఫోన్ చేసి, అప్పట్లో ఈ మొబైల్స్ ఏమి లేవు, చంద్రమోహన్ గారు అంకుల్ నాకు మేనమావ, సొంత మేనమావ. సో అంకుల్ ఇంటికి ఫోన్ చేసి కృష్ణ ఒకసారి నేను విజయ గార్డెన్స్లో ఉంటాను వెంటనే రా అని అంటే సరేనని నేను హుటాహుటిని ఆయన దగ్గరికి బయలుదేరటం జరిగింది. అయితే ఆయన రికార్డింగ్ అయ్యేదా కూర్చున్నాను. తర్వాత బయటకు వచ్చి ఒకసారి రా అని చెప్పి ఆ రికార్డింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి నేను రాత్రి ఇట్లా సంగీత శ్రీనివాసరావు గారు నేను బెంగళూరు ఫ్లైట్, నేను రికార్డింగ్ ఫినిష్ చేసుకుని కన్నడ పాటలని వస్తుండగా ఇట్లా ఒక కథ విన్నానయ్యా, చాలా బాగుంది, 20 మినిట్స్లో ఆయన బ్రీఫ్గా చెప్పారు, చాలా మంచి సినిమా అవుతుంది, ఎందుకో నీకు చెప్పాలనిపించింది, ఒక్కసారి ఆయన కలిసిరా తర్వాత విషయాన్ని నేను మాట్లాడతాను అని అన్నారు. అప్పుడు వెంటనే నేను అప్పటికప్పుడే ఇప్పుడే వెళ్ళు, ఎందుకో లేట్ ఎందుకని చెప్పన్నారు. అరౌండ్ 11-11:30కి ఆయనకి ఫోన్ చేసి శ్రీనివాసరావు గారు నా మేనల్లుడిని పంపుతున్నాను. ఆయన నన్ను మేనల్లుడు అంటారు, బాలు అంకుల్ కూడా. ఆయనకి స్వతహాగా మేనల్లుడిని కాకపోయినప్పటికీ బంధుత్వం ఉంది, అలా పంపించారు. సరే వెళ్ళి వారిని కలిస్తే వారిని పరిచయం చేసుకున్నాను. అంటే పరిచయం అంటే అంత క్రితం కొంత ఉంది నాకు, ఇలా పరిచయం లేదు. సో వెంటనే ఆయన ఏమన్నారంటే ఏమండి నా దగ్గర ఇట్లా టైమ్ ఆఫ్టర్ టైము బ్యాక్ టు ఫ్యూచర్ మీద ఇండియనైజ్డ్ ఒక వర్షన్ నేను రాసుకున్నాను ఇలా అని చెప్పి దానికి ఆయన ఒక లైన్గా చెప్పి అయితే ఇదేంట్రా టైం వేస్తున్నా టైంలో ట్రావెల్ అవటం ఏంట్రా అనేది నాకు అప్పుడు 33 ఇయర్స్ అండి. అది అప్పుడు ఏంటిరా ఏదైనా ఒక చిన్న ఏంటిది బాగున్నట్టుగా ఉంది, చాలా కొత్తగా ఉంది, ఇదేంటి ఇలా ఆలోచించడానికి టైం తీసుకుని అంటే మీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలంటే అని ఆ VHSలు తీసి ఇచ్చారు నాకు. ఆ 360 మన ఇంగ్లీష్ ఫిల్మాలకు సంబంధించి అప్పట్లో NV300 ఉండేది, దాంట్లో రన్ అయ్యేది ఇవన్నీ. సరే ఇవి చూసి రేపు రండి చెప్తాను మీకు అని అన్నారు. నేను రేపు అనుకున్నది 2 రోజులు పట్టింది నాకు టైం, 2 సినిమాలు చూశాను. తర్వాత అంతకుముందు నేను బాలుగారిని కలిశాను. మళ్ళీ నైట్ వెళ్ళి అంకుల్ ఆయన ఏంటి టైం ఆఫ్టర్ టైం మిషన్ అంటున్నారు, టైంలో ట్రావెల్ అంటున్నారు అని అంటే కృష్ణ ఒకటి చెప్తున్నాను, ఈ సినిమా చెయ్యి కొన్ని దశాబ్దాలని గుర్తుండిపోతాం. మొదట ఆ సబ్జెక్టు చెప్పేటప్పుడే అన్నారు ఇది బ్యాక్కి వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయ పీరియడ్ ఉంది, ఇలా తెనాలి రామకృష్ణ గారు రామారావు గారు మహామంత్రి తిమ్మరుసులోను అలా కూడా
కృష్ణదేవరాయలు గారు నటించారు ఆయన. ఈ కరిష్మా అనేది మళ్ళీ బాలకృష్ణ గారు చేస్తేనే బాగుంటుంది, అంత అందగాడు ఆయన చేస్తే ఇది చాలా బాగుంటుంది అని అంటాం జరిగింది. కథ చెప్పేటప్పుడే చెప్పారు ఆయన ఫిక్స్డ్, అది కాకపోతే ఆ కథ ఇంకా మేము చేయను అన్నట్టుగా అన్నారు. అప్పుడు నేను బాలుగారితో ఇది చెప్పడం జరిగింది, అతనే బాగుంటాడయ్యా ఈ కథకి అని చెప్పానంటే, నీకెందుకు ముందు వెళ్ళి కలిసిరా అన్నారు. సరే సరే ఆయనకి యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు బాలుగారు దేవర ప్రసాద్ గారికి ఫోన్ చేసి, దేవర ప్రసాద్ గారు ఏంటంటే అప్పుడు రామారావు గారు బాలకృష్ణ గారిని ఒక రకంగా ఆ ఏజ్లో అది గొప్ప ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళందరికీ ఇగో అతనికి కేర్ టేకర్గా పెట్టారు ఆయన. ఆ కేర్ టేకర్ అంటే ఆయన రామారావు గారితో సినిమాలు తీశారు, చిరంజీవి గారితో చేస్తుండేవాళ్ళు. దీనికి అంటే మంచి చెడు రోజు అన్నయ్య అన్నయ్య అంటూ ఆయన కూడా సాయంకాలం అవగానే షూటింగ్ అవగానే ఒకసారి వచ్చి దేవి ఫిల్మ్స్కి వచ్చి మాట్లాడటం అంతా వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్. సో అప్పుడు నేను ఆయనకి ప్రసాద్ ఇట్లా మంచి కథ విన్నాను, మావాడు మేనల్డ్ ఇది సోన్స్ మొన్న చిన్నవాడు పెద్దవాడు చేశాడు, కాకపోతే బాగా రేట్లు కావాలి. బాలు నువ్వు అడిగితే ఎవరెవరు ఇవ్వకుండా ఉంటారు, తప్పకుండానే. ఎవరు డైరెక్టర్ అంటే దీంటయ్యా కోదండరామరెడ్డి, కోడరామకృష్ణ గారు వాళ్ళంతా ఇప్పుడు టాపర్స్, రాఘవేంద్రరావు గారు వీళ్ళంతా ఒక్క బి గోపాల్ అంతకుముందే మన లారీ డ్రైవర్ జరుగుతుంది అప్పుడే షూటింగ్ మొదలైంది. ఇన్ని ఉన్నాయి, మీరు కమర్షియల్ లేదు కమర్షియల్ అంటే ఎందుకని ఆయన పుష్పక్కు, విచిత్ర సోదరులు, ఈ ఆ బ్యాక్లో పంతులమ్మ, జమీందార్ గారు అమ్మాయి, మరి బాలయ్య ఏమో మంచి కమర్షియల్ హీరో అది అంటే, లేదు లేదు నువ్వు పంపించాలి అని చెప్పని అన్నారు. అలా ఆయన ఫోన్ చేసి చెప్పటం, మన్నాడు మార్నింగ్ మమ్మల్ని నన్ను డైరెక్టర్ గారు సంగీత గారును కూడా వెళ్ళి మేమందరం ఆయన కలిసాం. ఆయన అసలు అది ఇట్లా ఉంది ఒక మంచి కథ బాబు అని చెప్పి ఆయన సంగీతం గారు వెంటనే ఒక 25 to 30 minutes నరేషన్ ఇచ్చారు. అసలు ఆయన వెంటనే చాలా కొత్తగా ఉంది, మా నాన్నగారు కృష్ణదేవరాయలు చేశారు, డెఫినెట్గా చేస్తున్నాను ఇది అన్నయ్య నేను చేస్తున్నాను ఇది, మిగతా విషయంలో మాట్లాడుకోవాలంటే నేను పంపించేయడం జరిగింది. 89 ఎండ్లో కలిసిన వాడిని 90s అది దాన్ని ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఆయనతో ఆ రోజు నుంచి అదే ఆదిత్య 369 ఇవాళ దీన్ని ఆయన ఒక అద్భుతం, ఎలా చెప్పాలంటే దాని ఆయన ఆంగికం వాచకం ఉంటాయి, ఆహార్యం ఉంటాయి, ఆ మొత్తం దాన్ని ఆ కిరీటాలు కానీ ఆ చిన్న చిన్న జ్యువెలరీ నుంచి కానీ మేకప్లో కానీ ఎక్కడ ఎక్సెస్ లేకుండాను అన్ని రకాలుగా ఆయన దాంట్లో చాలా శ్రద్ధ తీసుకుని, పెయిన్ ఎస్పెషల్లీ ఎంతో పెయిన్ తీసుకుని చేసిన సినిమా. దాదాపు మేము ఒక 110 days దాకా షూట్ చేశారు. అరౌండ్ 12 months, అంటే జనరల్గా ఆ రోజుల్లో 4 months to 6 monthsలో అయిపోయింది. నా ముందు ఒక పక్క లారీ డ్రైవరు, మేమిద్దరం ప్యారల్గా చేసాం. లారీ డ్రైవర్ ఇది లారీ డ్రైవర్ ఫెరిషియస్ క్యారెక్టర్, అదొక టైప్ ఆఫ్ కమర్షియల్ పెద్ద హిట్. అది December 21, 1990 రిలీజ్ అయింది. నాది July 18, 1991 రిలీజ్ అయింది. సో దాని తర్వాత తల్లిదండ్రులు, ఇక కమర్షియల్ సినిమాలు అంతకతో ఒక కమర్షియల్లో ఒక పక్క ముద్దుల మావయ్య, భలే దొంగ, నారీ నారీ నడుమురారు మధ్యలో రిలీజ్ అయిన సినిమా. ఇలాంటి ఒక కమర్షియల్ జోనర్లో ఉన్న ఒక హీరో ఒక్కసారి ఆయన ఈ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలరు అని ఒక దానిలో ఒక వేవ్ లాగా రావటం, ముఖ్యంగా ఫ్యామిలీస్కి చిల్డ్రన్ కూడా ఇష్టపడటం, అవన్నీ బాగా దీన్ని నాకు ఒక ఇవాటికి బాలుగారు పైలోకాల్లో ఉన్న ఆయన ఆ రోజున చెప్పిన మాట, ఇట్లా నీకు కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతున్నాను.